ప్రియులారా, మీరేం కోరొచ్చారు చెప్పండి? ఇప్పుడు డబ్బు కోరా? అనుకున్నవి జరగాలనే? మరి ఏం కోరొచ్చారు? మీ హృదయంలో ఏది విగ్రహం? దేనికి లేదా స్థానం? అనగలవా? నీ స్థానం నీదే, అది నెంబర్ 1లో ఉంది దేవా. ఈ పాట పాడటమే కాదు, నిజంగా ఆ స్థానాన్ని మన లైఫ్లో, మన జీవితంలో దేవునికి ఇవ్వగలిగితే ఎంత ధన్యులం, ఎంత అదృష్టవంతులం, ఎంత ఆశీర్వదించబడింది వారు. నిజంగా నీకు తప్ప నాలో ఎవరికి చోటు లేదన్న మాట నిజమైతే ఎంత బాగుండు. వాడే ధన్యుడు, వాడే దీవించబడిన వాడు అంటున్నాడు ఇక్కడ కింది వచనాల్లో. నీటి యోరను నాటబడి ఫలమిచ్చేటువంటి చెట్టు వలె అద్భుతంగా ఉంటాడట, నిరంతరం ఫలిస్తాడట, ఆశీర్వదించబడిన వాడట, ధన్యుడట, ధన్యురాలట. కోరి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ఎవరిని ప్రేమించి వస్తున్నావు, నీ హృదయంలో ఎవరిని నిలుపుకొని వస్తున్నావు అంటే దేవుణ్ణి కోరుకొని, దేవుణ్ణి ప్రేమించి, దేవుణ్ణి నా హృదయం ముందు నిలుపుకొని నేను వస్తున్నాను.